నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. ఆలయ విశిష్టత ఎత్తైన పర్వతాలు, వాటి మధ్య నుంచి పారే జలపాతాల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో కనిపిస్తుంది ఈ ఆలయం. ఆధ్యాత్మిక ఆనందానికి, ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలిచే పర్వతాల మధ్య స్వయంభుగా కొలువు తీరాడు ఆ దేవదేవుడు. ఈ స్వామివారిని దర్శించుకుంటే చాలు సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయాన్ని ఎందరో రాజులు అభివృద్ధి చేసినట్టుగా చెబుతారు. చిత్తూరు జిల్లాలో సింగిరికొండలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విశిష్టత గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఈ స్వామి రూపాలు అనేక ఆలయాల్లో అనేక విధాలుగా ఉంటాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క విశేషంతో నరసింహస్వామి భక్తులకు దర్శనమిస్తుంటారు. చిత్తూరు జిల్లాలో సింగిరికొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం అడవి ప్రాంతమైన చిన్న కొండ మీద ఉంది. కింద ఎడమ పక్క చిన్న జలపాతం ఉంటుంది. ఆ నీళ్లన్నీ కింద కోనేరులో పడుతుంటాయి. ఈ జలపాతం నుంచే పైపుల ద్వారా పై ఆలయానికి మిగతా అవసరాలకు నీటి సరఫరా చేస్తారు. ఈ స్వామి స్వయంభుగా వెలిశారు అని చెబుతారు. 6 అడుగుల ఎత్తులో నల్లరాతి విగ్రహాలు భక్తులకు కనువిందు చేస్తాయి. స్వామి ఇరుపక్కల శ్రీదేవి భూదేవి కొలువుతీరి ఉంటావు. స్వామి ఇక్కడ స్వయంభుగా వెలిశాడనడానికి పలుకతులు ప్రాచుర్యంలో ఉన్నాయి. హిరణ్యకశిపుడి సంహారం తర్వాత తన ఉగ్రరూపం తొలగించుకోవడంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అడుగుబాటు పెట్టారు. అలా ఆయన వెంట తన దేవేరులైన శ్రీదేవి భూదేవి కూడా వచ్చారు. ఈ క్రమంలో సింగిరికోడలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నరసింహస్వామి వెలిశారు. స్వామి వారిని పెనిమిటిగా భావించిన చెంచిత కూడా అక్కడే శిలగా మారింది. ఇక్కడ శ్రీ నరసింహస్వామి విగ్రహం నోరు తెరుచుకున్నట్లుంటుంది. దానికి ఒక కథనం ఉంది. స్వామి వేటకొచ్చి కొద్దిసేపు అక్కడ విశ్రాంతి తీసుకున్నారట. కళ్ళు తెరిచేసరికి తెల్లవారిందట. అప్పుడే తెల్లవారిందా అని ఆశ్చర్యంగా నోరు తెరుచుకొని అలాగే శిలలా ఉండిపోయారట. ఇక్కడ స్వామిని పూజించి ఈ ప్రాంగణంలో నిద్రిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయనేది భక్తుల విశ్వాసం. అదే విధంగా కుజదోషం ఉన్నవారు ఇక్కడ కుంకుమ పూజలు చేస్తే త్వరగా వివాహం జరుగుతుందట. ఆలయ సమీపంలోని కొండపై నుంచి వర్షాకాలంలో ప్రవహించే జలపాతాన్ని చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలి రావడం విశేషం. స్వామివారికి పంచామృత అభిషేకం, కళ్యాణోత్సవం, స్వామివారి ఊరేగింపులను ఘనంగా చేస్తారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల భక్తులు వస్తారు. రోజు ఉదయం స్వామికి పంచామృతాలతో అభిషేకం, గోపూజ మొదలైన సేవలన్నీ చేస్తారు. ఇక్కడ ధన్వంతరి హోమం ప్రత్యేకం. వివిధ వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి, మంచి ఆరోగ్యంతో దీర్ఘాయువును పొందేందుకు ఈ ధన్వంతరి హోమం నిర్వహిస్తారు. ఈ పూజ నిర్వహించిన వారికి లక్ష్మీ నరసింహస్వామి నుంచి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారని భక్తుల నమ్మకం. ఇక్కడ పూజలు ఉదయం మంత్రసహిత కార్యక్రమాలతో ప్రారంభమవుతాయి. తర్వాత అర్చనలు స్వామికి పాట రూపంలో జరుగుతాయి. అర్చక స్వామి పూజ చేయించుకునే భక్తులను కూర్చోబెట్టి చక్కగా పాడతారు. భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఎన్నో ప్రయాసాలు పడి నీ దర్శనానికి వచ్చారు. వారి ఇబ్బందులు తొలగించి సంతోషంగా ఉండేలా చేయవయ్యా, ఎన్నో అవతారాలెత్తి ఎంతమందిని కాపాడిన వాడివి నువ్వంటూ పాట ద్వారా అర్చక స్వామిని వేడుకుంటారు. ఇది వాటి ఆలయ విశిష్టత. కీప్ వాచింగ్ దూత మీడియా.